25 అమ్మా. 10:20 సరే టీచర్. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा. Baba is the highest of the high. మెహర్ బాబా సర్వోన్నతుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఈ యుగానికి అవతార పురుషుడు. అటువంటి అవతార పురుషుణ్ణి కనుగొనడం, మనం ఆయన ప్రేమలో వాలలాడుతూ ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ మంచి మంచి పాటలు పాడుతూ కొంత టైంని మనం స్పెండ్ చేసామంటే నిజంగా ఎంతటి ధన్యులమో అది మనకి అనుభవించే వాళ్ళకే తెలుసు. బాబా దగ్గరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వస్తూ ఉంటారన్నమాట. అలాగా అచ్యుత రామరాజు గారు అనేసని ఆయన ఎలా వచ్చారనే విషయాన్ని ఇది చిన్న స్టోరీ చెప్తాను. అవతార్ మెహర్ బాబా की जय. శ్రీవత్సవాయి అచ్యుతరామరాజు గారు సహపురం నివాసి. సాధారణంగా వీరిని అందరూ సహపురం రాజు గారు అని పిలుస్తారు. వీరికి మొదట్లో బాబా అంటే భగవంతుడనే నమ్మకం ఉండేది కాదు. వారి ఊరిలో కరణం గారైన పేర్రాజు గారు మెహర్ బాబా ప్రేమికులు. ఆయన కుమారుడు బాబా గురించి తరచూ ఈయనకు చెబుతూ ఉండేవారు. కానీ ఈయన అంతగా పట్టించుకునేవారు కాదు. ఇది ఇలా ఉండగా వీరి వియ్యంకుడు బాబా కాకినాడ వస్తున్నారని, తాను వెళ్తున్నానని చెప్తూ మీరు కూడా ఓసారి వచ్చి ఆయనను చూస్తే బాగుంటుంది అంటారు. కానీ వీరు మాత్రం అందరూ బాబాలే, నేను ఒక బాబానే, ఒక దండ ఒక పండు పట్టుకొని నన్ను చూడడానికి రండి అంటూ ఆశయంగా తీసేశారంట. బాబా చార్టీ స్కూల్లో ప్రజాదర్శనం ఇస్తున్నారు ఆ రోజు అన్నమాట. అయితే రాజుగారు కోర్టు పని ఉండి కాకినాడ వచ్చారు. పని తర్వాత ముగియడం వల్ల తిరిగి సహపురం వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే తండోపతండాలుగా జనం ఎక్కడికో వెళ్ళడం చూసి మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అచ్యుతరామరాజు గారు. మెహర్ బాబా భగవంతుడట, ఆయనను చూడటానికి వెళ్తున్నాం అన్నారు ఆ జనాలంతా కూడాను. ఈయన టైం చూసుకున్నారు, ఇంకా చాలా టైం ఉంది, ఇంటికి వెళ్ళి చేసేదేముందిలే, పోనీ ఓసారి అటుగా వెళ్ళి ఆ మెహర్ బాబాను మనం కూడా ఒకసారి చూసి వద్దాం అనుకుని మెహర్ బాబా దర్శనమిచ్చే స్థలానికి వెళ్ళారు. ఈయన కూడా ఏదైనా సరే భగవంతుని ఇచ్చ, ఆయన పిలుపు లేకుండా ఎవ్వరం కూడా వెళ్ళడానికి లేదు. ఇది నిర్ణయం. ఆయన ఏంటంటే సరే నేనే వెళ్తాను అనేసి వెళ్ళి చూద్దాంలే ఏమైపోయింది అనేసి ఆయన అనుకుంటున్నారు, కానీ అది బాబా నిర్ణయం. ఓకే, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ ఏం జరుగుతుందో ఆయన చెప్పగా విందాం. నేను చార్టీ స్కూల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ అంతా జన సమూహం, అందరి ముఖాలలో ఆతురత, ఆనందం కనబడుతూ ఉంది. వెర్రిజనం అనుకున్నాను. మనస్సులో దూరంగా వేదిక కనబడుతూ ఉంటే అటువైపుగా వెళ్ళాను. అక్కడ ఒక కుర్చీలో మెహర్ బాబా కూర్చొని ఉన్నారు. నేను కూడా క్యూలో నిలబడి ఆయన దగ్గరగా వెళ్ళాను. బాబా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా కనబడ్డారు. నన్ను చూడగానే ఒక నిశ్శబ్దమైన, నిర్మలమైన, నిగూఢమైన ఒక చిరునవ్వు చిందించారు. ఆ చిరునవ్వులో ఏదో చెప్పలేని మిత్రవాత్సల్యం. బాబా దగ్గరకు వచ్చి నాకు తెలియకుండానే చేతులు జోడించాను. బాబా రాగానే ఆయన చేతులు జోడించేశారంట. అంతవరకు అరటి పండ్లు తాన్ని దర్శించిన వారి చేతుల్లో దూరంగానే పెట్టుతున్న బాబా ఆ ప్రసాదం నా చేతికి ఇచ్చి చేతిలో పెడుతూ వేళ్లతో నా అరచేయిని
మృదువుగా ఒకసారి స్పర్శించారంట. ఆ స్పర్శతో ఏదో ఆత్మీయత ఉంది. ఆ ఆత్మీయత ఒక అయస్కాంతంలా మారి నన్ను ఆయన వైపు ఆకర్షించి ఆకట్టుకుంది. ఎవరి మాటలు గాని, ఎవరి చేతలు గాని నన్ను బోల్తా కొట్టించలేవనని గర్విస్తున్న నన్ను బాబా చేతి స్పర్శ నన్ను నా అదృష్టాన్ని ఒక పల్టీ కొట్టించింది. మౌనంగా నన్ను బాబా ప్రేమ వలలో విసివేసింది. ప్రతి ఒక్కరూ బాబా పాట వినో, లేక మాట వినో, లేదా ఎక్కడో ఆ రూపాన్ని చూసో, లేకపోతే ప్రసాదంకో ఎలాగో ఒకలా వెళ్తుంటాము. ఈయన కూడాను గర్వంగా వెళ్ళారు. చివరికి బాబా ప్రేమలో పడిపోయారు. అయితే ఆ తరువాత కాలంలో బాబా పూనాలో గాని, మెహరాబాద్ లో గాని ఎప్పుడు దర్శనం ఇచ్చినా నేను తప్పకుండా వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు బాబా చేతితో సౌజ్ఞలు చేస్తూ ఉంటే ఆయన ప్రక్కన నిలబడి ఎరుచి వాటిని ఇంగ్లీష్ లో చెప్తూ ఉండేవారు. నాకు ఇంగ్లీష్ రాదు. అందుచేత ఒకసారి నేను బాబా వద్దకు వెళ్తూ ఉన్నప్పుడు నాతో పాటు ఇంగ్లీషు, తెలుగు కూడా వచ్చే ఒక వ్యక్తిని తీసుకువెళ్ళారట. అయితే అతను తెలుగులో చెప్తే బాబా చెప్పింది బాగా అర్థం చేసుకోవచ్చు అని భ్రమపడ్డాను. యాక్చువల్ గా బాబా సైగలైతే ఎరుచికి తప్ప ఎవరికి అర్థం కాదు. ఈయననమాట ఇంగ్లీష్ కూడాను, తెలుగు కూడా వచ్చిన వ్యక్తిని తీసుకెళ్తే నాకు అన్ని బాగా అర్థం అవుతాయి కదా అనేసని పాపం తీసుకెళ్లారు. ఈయన ధారాళంగా బాబా సౌజ్ఞలకి ఈ ఎవరైతే రామరాజు గారు తీసుకెళ్లారో ఆ వ్యక్తి ధారాళంగా తెలుగులో మాట్లాడేస్తున్నారంట. అంటే బాబా సౌజ్ఞలకి బాగా అర్థం అవుతుంది అని అనుకున్నారంట ఆయన. అయితే ఆహా, భలేగా చెప్తున్నాడు. ఈయనను తీసుకొని రావడం మంచి పని అయిందని సంతోషిస్తున్నాను. అంతలో బాబా అతని మధ్యలో ఆపి, నీకు తెలుగు తెలుసా అని అడిగారు. కొద్దిగా తెలుసండి అన్నాడు అతనట. సరే, నీవేమీ చెప్పనక్కర్లేదు అంటూ బాబా నన్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నేను, బాబా తప్ప మరెవ్వరూ లేరు. నేను అడగదలుచుకున్నది అడిగి నా ముఖంలోకి చూడు. నువ్వు నీవు నీవు ఏవైతే అడగదలుచుకున్నావో అది నా ముఖంలోనికి చూసి అడుగు అనేసి అంటున్నారంట. నీకే జవాబు తెలుస్తుంది అన్నారు బాబా. అదే విధంగా నేను ఆయన వైపే చూస్తూ ఆయన చెప్పేది గ్రహించడానికి ప్రయత్నించాను. చిత్రంగా ఎవ్వరూ ఏమీ అనువదించి చెప్పకుండానే ఆయన చెప్పినవన్నీ నేను గ్రహించగలిగాను. ఆయన భావాలన్నింటినీ నా హృదయం చదవగలిగింది. ప్రియునకు ప్రీతమునకు మధ్య భాష ఎందుకు? మాటలు అక్కర్లేని రెండు హృదయాల కలయిక అది. అంతేనండి. మనకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా సరే బాబాతో ఒకసారి మనం ఫ్రెండ్‌షిప్ చేసి అంటే ఆయనతో మన బాధని ఏమైనా సరే పంచుకున్నా సరే మన ఆనందం అది మన పక్క వాళ్ళతో లేదా మన సన్నిహితులతో మన బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఎవరితో పంచుకున్న ఆనందము గాని ఇది రాదండి అసలు. ఈయనకి ఇంక మధ్యవర్తులు అవసరం లేదు. ప్రీతమునికి, ప్రేమికునికి ఆ అనుభూతి ఈయన పొందారు. అయితే ఈ సంఘటనతో నాకు ఇంకో విషయం కూడా తెలిసి వచ్చింది. బాబాకి తెలుగు భాష బాగా అర్థమవుతుందని, అందువలనే బాబా చెప్పినది చెప్పినట్లు అనువదించకుండా దానికి తన సొంత మాటలు 4 చేర్చి చెప్పుతున్న అతనిని మధ్యలోనే ఆపు చేయించారు బాబా. మరోసారి అంటే ప్రాక్-పశ్చిమ సమావేశాల్లో బాబా చెప్పిన మాటలు తెలుగు అనువాదకుడు తప్పుగా చెప్పినప్పుడు బాబా ఆయన మాటలను సరిదిద్దారు. సర్వజ్ఞుడైన బాబాకు తెలియని విషయము, తెలియని భాష, తెలియని మనసులు ఉంటాయా? ఉంటారా? ఆయనకు అన్ని తెలిసినప్పటికీ ఆయన మన మధ్యలోకి మానవునిగా వచ్చినప్పుడు ఆయన సామాన్య మానవుల్లాగానే ప్రవర్తించేవారు. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించిన, మరాఠీలోకి అనువదించిన, మరి ఏ భాషలో అయినా అనువదించినా ఆయనకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. అదే విధంగా ఆయన సామాన్య మానవుల్లాగా తన వద్దకు వచ్చిన వారిని పరిచయం చేసుకొనిస్తారు.
ఫస్ట్ చేసింది అదే చేస్తారు బాబా. సర్వజ్ఞుడైన మెహర్ ప్రభువు తన ప్రేమికులను సంతృప్తులను గావించడానికే సామాన్య మానవ స్థితిలో ఉన్నట్లు ప్రవర్తిస్తూ వారిని అలా చెప్పుకొనిస్తూ వారికి తన ప్రేమను పంచి ఇస్తూ సంతృప్తి పరుస్తూ ఉంటారు. అలాగే మరోసారి బాబా పూనాలో 6 వారాల పాటు ప్రతి ఆదివారం దర్శనమిస్తున్నారని తెలిసి నేను కూడా ప్రతి ఆదివారం పూనా వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఈయన రామరాజు గారు ప్రతి ఆదివారం కూడా వెళ్ళి వస్తూ ఉండేవారంట. అదే విధంగా వెళ్తున్నప్పుడు ఒకసారి బాబా నాతో వచ్చే ఆదివారం వస్తావా అని అడిగారంట. వచ్చే ఆదివారం నువ్వు రాగలవా, వస్తావా అని అడిగారంట. వస్తాను బాబా అన్నాను. మళ్ళీ బాబా రాగలవా అని అడిగారు. తప్పకుండా వస్తాను బాబా అన్నాను. మళ్ళీ బాబా రాలేవేమో అని అన్నారంట. ఎందుకు రాలేను, తప్పకుండా వస్తాను బాబా అన్నాను. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. నేను సహపురం తిరిగి వచ్చాను. బండిలో పొలానికి బయలుదేరాను. బండికి కొత్త ఎడ్ల జతను కట్టడం వలన అవి అదుపు లేకుండా పొలం గట్ల వెంబడి బండిని అటు ఇటు ఊపేస్తూ పరిగెత్తసాగాయి. బండి బోల్తా పడి అటువంటి పరిస్థితుల్లో నేను బండిలో నుంచి ఉరికేశాను. దానితో దానితో నాకు బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే నన్ను డాక్టర్ వద్దకు కాకినాడ తీసుకొని వెళ్ళారు. ఆయన నన్ను పరీక్ష చేసి ప్రక్కటెముకలు విరిగాయని, ప్లాస్టర్లు వేసి కట్టుకట్టి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి అని చెప్పాడు. అయ్యో, బాబాకు తప్పకుండా వస్తానని మరీ చెప్పానే, వెళ్ళకపోతే ఎలా? ఆయనకి ఇచ్చిన మాట తప్పిన వాడనవుతానే. ప్రతిరోజు బాబా ఇచ్చిన పశ్చాత్తాప ప్రార్థన, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చదువుతూ, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నేనే స్వయంగా భగవంతునికే ఇచ్చిన వాగ్దానాన్ని తప్పిన వాడనవుతానే అని నాలో నేనే మదనపడి, ఏది ఏమైనా సరే నేను తప్పక ఈ ఆదివారం బాబా వద్దకు వెళ్ళి తీరవలసిందే అని నిర్ణయించుకొని ప్రయాణానికి సంసిద్ధుడవుతుంటే డాక్టర్ గారు, నా కుటుంబ సభ్యులు నన్ను వారించారు. నాకు ఏమైనా పర్వాలేదు, మిన్ను విరిగి మీద పడినా సరే నేను బాబా వద్దకు వెళ్ళి తీరతాను అని బయలుదేరి పూనా వెళ్ళాను. నన్ను చూడగానే బాబా చాలా సంతోషపడ్డారు. నాకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు, నీవు కష్టపడి వచ్చావా అన్నట్లుగా నా వైపు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఆ మాటతో నేను పడుతున్న బాధను అంతా మర్చిపోయాను. నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అయ్యింది. సర్వలోకాలను జయించినంత ఆనందం కలిగింది నాకు. ఆయన నా వైపు చూసిన ఆ చూపులో మెచ్చుకోలు, కరుణ, ఆశీస్సులు కలిసిన అపురూపమైన భావం ఏదో తొంగి చూసింది. నా మనస్సంతా తృప్తితోనూ ఆనందంతో నిండిపోయింది. నా జీవితంలో మరువలేని మధుర క్షణాలంటే ఇవే అని ఈయన చెప్పారండి, రామరాజు గారు. ఇంకా 5 మినిట్స్ ఉంది. ఇంకోటంటే ఢాకే గారు, ఆయనది ఒకటి మధుర స్మృతుల్లో ఒకటి మధుర క్షణాల్లో అదొకటి ఉందండి చిన్నది, అదొకటి చెప్తాను. ఢాకే ఫాల్కర్ బాబా వద్ద చాలా కాలం ఉన్నారు. బాబా హజరత్ బాబాజాన్ స్కూల్లో ఆయన బాబా హజరత్ బాబాజాన్ స్కూల్లో కూడా పనిచేశారు. ఈయన ఒక ప్లేడర్. ఈయన బాబాతో గడిపిన రోజుల్లోని కొన్ని సంఘటనలను ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాను. ఒకసారి బాబా తన మండలి వారితో కలిసి తోక వెళ్తున్నారు. దారిలో ప్రవర అనే నది వచ్చింది. మేము వెళ్లే సమయానికి దానిలో నీరు ఉంది. నడుము లోతు వరకు వస్తుంది ఆ నీరు. దానిని దాటడం ఎలాగా అని ఆలోచిస్తూ బాబా అక్కడే నిలబడిపోయారు.
అక్కడున్న పల్లెవారు తమ చేతుల మీద బాబాను తీసుకొని వెళ్తాం అన్నారు. కానీ బాబా ఒప్పుకోలేదు. నేను నది దాటడానికి పంచె పైకి కట్టి తయారవుతుంది. బాబాని పిలిచి, ఢాకే, నీవు నన్ను ఈ నది దాటించగలవా అని అడిగారు. తప్పకుండా బాబా, అది నా అదృష్టంగా భావిస్తాను అన్నాను. నేను మోకాళ్ళ మీద కూర్చొని బాబాను నా భుజాలపై ఎక్కించుకుని నెమ్మదిగా లేచి నిలబడి ఆయన 2 కాళ్ళను నా 2 చేతులతో పట్టుకొని జాగ్రత్తగా నీటిలో పాదాలు గ్రుచ్చి గ్రుచ్చి వేస్తూ నడిచి బాబాను ఆవల ఒడ్డుకు చేర్చి, అలనాడు హనుమాన్కి శ్రీరాముని భుజాలపై మోసే అదృష్టం లభిస్తే, ఈనాడు కలియుగ అవతారుడైన బాబా దయతో నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించారు. విశ్వ భారాన్ని మోసే విశ్వ విభుడు ప్రేమతో తన భారాన్ని నాపై మోపక మల్లెపువ్వు ఎత్తువలే అనిపిస్తూ నా భుజాలపై చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్న దృశ్యం నేనెన్నడూ మరువలేను. 1954వ సంవత్సరంలో బాబా ఒకసారి సాకోరి వెళ్ళారు. అక్కడ గోదావరి ఆమె కన్యలు బాబాకి విందు భోజనాలు సమకూర్చి ఉయ్యాలలో ఊపి ఎంతో ప్రేమతో బాబాను సేవించారు. ఆ విందు భోజనాల్లో మంచి మంచి రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు. ముఖ్యంగా లడ్డు నోట్లో ఇలా వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉన్నాయి. బాగున్నాయి కదా అని ఢాకే గారు ఏం చేశారు, కొంచెం ఎక్కువ తిన్నారనమాట. చాలా లడ్డులే తిన్నాను. ఈ సంగతి ఎవరో బాబాకి చేరవేశారు. ఢాకే ఎన్ని లడ్డులు తిన్నాడు అన్నారు బాబా. అబ్బే, అసలేమి తినలేదు బాబా. ఈ సంగతి నీకు చెప్పిన వాళ్ళకు బొత్తిగా జ్ఞానం ఉన్నట్లే లేదు. కార్యములు చేయించే కర్త బాబా అని వాళ్ళకి తెలియదు. కర్త కర్మ కూడా బాబానే అని నాకు తెలుసు. అటువంటప్పుడు లడ్డూలు తిన్నది నేను ఎలా అవుతాను? బాబానే అవి తిన్నారు అని. లడ్డూలు ఎన్ని లడ్డూలు తిన్నారో తెలుసుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని అడగాలి అన్నారంట. ఆ మాటలకు అందరూ నవ్వారు. బాబా కూడా చిరునవ్వుతో గోదావరిమాయి వంక చూసి, చూడు ఢాకే, చూడు ఢాకే తన ప్లేటర్ బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు అన్నారు. ఆ విధంగా తప్పిదాన్ని తప్పించుకోవడానికి బాబా యొక్క హాస్య ప్రియత్వాన్ని ఉపయోగించుకున్నారు ఢాకే. టైము టీచర్ 1 నిమిషం ఉంది, ఆపిమంటారా? జై బాబా. సబ్జెక్ట్ ఉంటే కంక్లూడ్ చేసేయండి. కొంచెం ఉంది, చెప్పేసి. బాబా హాస్య ప్రియత్వాన్ని తెలిపే మరొక సంఘటన. ఒకసారి బాబా మెహరాబాద్ లో సహవాస్ ఇస్తున్నారు. ఆ సహవాస్ కి సోలాపూర్ నుంచి చక్రపాణి అనే అతను వచ్చాడు. అతనికి నల్లటి పొడుగాటి జుట్టు, అదే విధంగా నల్లటి పొడుగాటి గడ్డం కూడా ఉంది. అతను రోజు బాబా కార్యక్రమాలకు వస్తూ ఉండేవాడు. కానీ ప్రతిరోజు అతను కూర్చునే స్థలం మారుతూ ఉండేది. ఒకరోజు తూర్పు వైపున ఉన్న గోడను ఆనుకుని కూర్చుంటే, మర్నాడు పడమర వైపున కూర్చునేవాడు. ఆ మర్నాడు మధ్యలో ఎక్కడో కూర్చునేవాడు. ఈ విధంగా ఒకరోజు కూర్చున్న చోట మరొక రోజు కూర్చోకుండా స్థలాలు మారుస్తూ ఉండేవాడు. ఒకరోజు బాబా హాలులోకి వచ్చి కూర్చొని అటు ఇటు చూసి చక్రపాణి కనబడగానే చిరునవ్వు నవ్వి, ఏమిటి ఇక్కడ ఒక రోజున అక్కడ ఒక రోజున ఆ విధంగా రోజుకొక చోట కనబడుతూ ఉంటావు నీవు. భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుని తర్వాత నువ్వే సర్వాంతర్యామివి అన్నారు బాబా. ఆ మాటలకు నవ్వులతో హాల్ అంతా ప్రతిధ్వనించింది. ఆధ్యాత్మిక విషయాలను చెప్తూ ఆ విధంగా మధ్య మధ్యలో బాబా తన సహజమైన హాస్యంతో వాతావరణం తేలిక పరిచేవారు. బాబా మండలిలో ఉండే జగన్ మాస్టర్ మామగారు చనిపోతూ కొంత భూమి, ఒక ఇల్లు వదిలి వెళ్ళాడు. ఆయనకు 3 కుమార్తెలు. న్యాయంగా ఆ ఆస్తి 3 కూతుళ్లకు సమానంగా చెందాలి. కానీ మిగిలిన అపచెల్లెళ్ళు జగన్ మాస్టర్ భార్యకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
న్యాయంగా ఆ ఆస్తిలో నాకు రావాల్సిన వాట నాకు ఇప్పించండి, లేకుంటే కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఈమె వారికి ఒక నోటీసు పంపించింది. దానికి వాళ్ళు బదులు చెప్పలేదు. అప్పుడు ఛగన్ బాబా వద్దకు వచ్చి విషయం అంతా చెప్పి నా భార్య దావా వేయడానికి అనుమతించండి అని అడిగాడు. దానికి బాబా నా వైపు తిరిగి, ఢాకే ఏమంటావు? ఏమంటావు నీవు? ఆవిడ వాట ఆవిడికి వస్తుందంటావా అని అన్నారు. తప్పకుండా వస్తుంది బాబా, ఆవిడ వాట ఆవిడికి ఇచ్చి తీరాల్సిందే వాళ్ళు, కానీ చాలా కాలం పడుతుంది అన్నాను నేను, అంటే ఢాకే గారు అన్నారు. అప్పుడు బాబా ఛగన్ వైపు తిరిగి తిరిగి చూడు ఛగన్, వాళ్ళు నీ భార్య అప్పచెల్లెళ్ళు. అప్పచెల్లెలకి ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆస్తిలో మీ ఆవిడ జై బాబా. జై బాబా. స్వాతి అయిపోయిందా? జస్ట్ చెప్పు చెప్పు. ఓకే ఓకే చెప్పే, కంప్లీట్ చేసే. ఓకే. ఆవిడ వాట ఆవిడికి ఇచ్చి తేరాల్సిందే వాళ్ళు, కానీ చాలా కాలం పడుతుంది బాబా అని అన్నారు ఢాకే. అప్పుడు బాబా ఛగన్ వైపు తిరిగి చూడు ఛగన్, వాళ్ళు నీ భార్య అప్పచెల్లెళ్ళు. అప్పచెల్లెలకి ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలు ఉంటాయి. ఆస్తిలో మీ ఆవిడ వాట మీ ఆవిడికి ఇవ్వనంత మాత్రాన వాళ్ళు ఆమె అప్పచెల్లెలు కాకపోరు. నీ భార్యను వెళ్ళి ఆమె అక్కచెల్లెలతో తన వాటా తనకి ఇవ్వమని సౌమ్యంగా అడగమను. ఇస్తే సరే, లేకుంటే ఉదార బుద్ధితో నీ భార్యను తన వాటా వదులుకొని త్యాగం చేయమని చెప్పు. నీ భార్య గనక కోర్టుకి ఎక్కితే అప్పచెల్లెళ్ళ మధ్య విరోధాలు ఏర్పడతాయి, ఇంకా ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. అందువలన నీ భార్య కోర్టుకెక్కి తగాదా తెచ్చుకోవడం మంచిది కాదు అని చెప్పారు. బాబా చెప్పినట్లుగానే ఛగన్ భార్య కోర్టుకు వెళ్లకుండా తన వాటా త్యాగం చేసింది. ఆ విధంగా ఆస్తి కోసం సొంత వాళ్ళు తమలో తాము తగువులాడుకుని కోర్టుకు వెళ్ళడం పొరపాటు అని బాబా సూచించారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. నీ స్టార్టింగ్, నీ ఎత్తుగడ కృష్ణనాయుడు గారిని మరిపించిందమ్మా. ఆయన అలాగే హై వాయిస్ లో ఉన్నతోన్నతుడు అని మొట్టమొదట అది చెప్తేనే మిగిలినవన్నీ స్టార్ట్ చేసేవారు. అది గుర్తు తెప్పించావు అంతేనా? నీకు దగ్గర కదా ఆయన. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న అచ్యుతరామరాజు గారు అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన మన మెహర్ ప్రసాద్ గారు రాజుగారి తండ్రి. ఆ విషయం అందరికీ తెలిసిందే మనకి. ఆయన చాలా సందర్భాల్లో ఎలాగ చేశారు అన్నది ఠాకే పాల్కర్ చెప్పినటువంటి ఆయన గురించి, ఆయన మధుర స్మృతులు. అలాగే చివరి వ్యక్తి పేరు మర్చిపోయాను నేను. ఆ ముగ్గురు విషయాలు చాలా మంచి విషయాలు చెప్పావు స్వాతి. ఇవన్నీ మనందరికీ తెలిసినప్పటికీ ఒకసారి మళ్ళీ మనం అవి వింటే పునశ్చరణ చేసుకున్నట్టు అవుతుంది. ఎప్పుడు అవి కొత్తగానే అనిపిస్తుంటాయి మనకి. బాబా అందరినీ తన దగ్గరికి అలాగే చేర్చుకుంటారు, ఆయన ప్రేమలో ముంచెత్తారు. జై బాబా. ఇప్పుడు హనీషా లైన్ లో ఉన్నట్టుంది. హనీషా. జై బాబా. జై బాబా. జయశ్రీ గారు. ఇప్పుడు ఈ రోజు మీరు ఎవరు నాకు అనిపించలేదు. ఇప్పుడు హారతి పాడడానికి ఉన్నారా? జై బాబా. జై బాబా. హారతి పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం,
శుభకరమౌవానంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మేహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय జయ బాబా అండి అందరికి జయ బాబా జయ బాబా జయశ్రీ గారు మంచి హారతి పాడారు. ఈరోజు పాటలు నమో మెహర్ బాబా దగ్గర నుండి చిట్ట చివరి వరకు సీత పాడిన పాట, అంతకుముందు నమో మెహర్ బాబా, శశి పాడిన పాట, సత్యవాణి గారు, చేజల్లవాణి గారు, అందరూ బాబా నామంతోనే ఉండాలి, బాబాని హృదయపు లోతుల్లోంచి పిలవాలి, అతని రూపాన్నే చూడాలి అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే అన్ని పాటలు పాడారు. అందరూ సమయానికి సరిపోయినట్టుగా పాటలు ఎంచుకొని సహకరించినందుకు ధన్యవాదాలు. జై బాబా. సారీ బాబా, నేను నెట్ కనెక్ట్ అవ్వక లేట్ అయ్యాను. చాలాసేపటి నుండి ట్రై చేస్తూ
ఒక నమో మెహర్ బాబా అయిపోయాక జాయిన్ అయినందుకు బాబాకు ముందుగా సారీ చెప్తున్నాను. నెట్ ఇబ్బంది పెడుతుంది. అందరూ సరి అయిన టైంకి ఎవరి పనులు వాళ్ళు అంటే స్వాతి స్పీచ్ కూడా చాలా బుక్ రీడింగ్ చాలా బాగుంది. మంచి విషయాలు చెప్పింది. అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అందరికంటే ముందు బాబాకి శతకోటి ధన్యవాదాలు చెప్తున్నాం. జై బాబా.